నారాయణ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి సాంబార్ చేస్తున్నాను. సాంబార్ చేయండి ఆంటీ, చూపించండి ఆంటీ అంటున్నారు సబ్స్క్రైబర్స్ అమ్మాయిలు. కాబట్టి మా గోదావరి స్టైల్లో చూపిస్తున్నాను. తర్వాత అది నా స్టైల్ కూడా, అది రెండు కలిపి చూపిస్తున్నాను. చూడండి, వీడియో స్టార్ట్ చేద్దామా? రండి రెసిపీలోకి వెళ్దాం. దీంతో గ్లాసున్నర కందిపప్పు, వేయించిన కందిపప్పు. ఇది మేము వేయించి పెట్టుకుంటాం, చల్లారబెట్టి డబ్బాలో వేసుకుంటాం మేము. వేయించిన కందిపప్పు గ్లాసున్నర. దీన్ని అయితే 2 సార్లు వాష్ చేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. తొందరగా ఉడుకుతుంది పప్పు. అలా చేస్తే విజిల్స్ తొందరగా వచ్చేస్తాయి. వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానితే కుక్కర్లో పెట్టుకుందాం. పప్పు నానబెట్టాం కదా, దీన్ని కుక్కర్లో పెట్టుకుందాం. మేమైతే పప్పు వేయించుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. నాలుగైదు విజిల్స్ పెట్టుకుంటే పప్పు మెత్తగా అవుతుంది. ఇవి సాంబార్ కావాల్సిన కాయగూర ముక్కలు: క్యారెట్, టమాటా, ఆనపకాయ, మునక్కాడ, బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇవి వంకాయల్లో ఉప్పేసి నీటిలో వేసి ఉంచాను. తర్వాత చింతపండు అయితే ఒక 2 నిమ్మకాయలు అంత చింతపండు నానబెట్టుకోవాలి. కడిగేసి పెట్టాను, నానబెట్టాను. పప్పు అయితే ఉడికిపోయింది. 6 విజిల్స్ పెట్టాను నేను. మీ పప్పును చూసుకుని మీరు పెట్టుకోండి. అలాగా మెత్తగా ఇలా మెదుక్కుంటే ఏమన్నా ఉంటే స్మాష్ అయిపోతాయి. అయిపోయింది. ఇప్పుడు ముక్కలన్నీ ఉడకబెట్టుకుందాం. ఇంకా మాకు గుమ్మడికాయ ఒకటి, చిలకడదుంప పోటీ తక్కువైనాయి, అవి కూడా వేస్తాం మేము. అవి 2 దొరకలేదు. తర్వాత ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ముక్కలు మెత్తబడిపోతాయి. ముక్కలు మెత్తబడ్డాక ఇప్పుడు చూపిస్తాను. ఇది నా స్టైల్లో నేను చేసే సాంబార్. ఇది ఇంచుమించు మా గోదావరి వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేస్తారు. తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెడదాం. ఇది ఉడకబెట్టుకునే కందిపప్పు, ముద్దపప్పు. ఈ ముద్దపప్పుని ఇందులో వేసుకుందాం. ముక్కలైతే సగం ఉడకాలి, పూర్తిగా ఉడకనివ్వకండి ముక్కల్ని. మళ్ళీ మిగతా సగం కూడా ఈ పులుసులో మరుగుతాయి కాబట్టి మిగతావి కూడా మెత్తగా అయిపోతాయి. తర్వాత చింతపండు, చూపించిన చింతపండుకి ఈ గుజ్జు తీసుకుని ఇలాగ పులుసు తీసుకోవాలి. ఈ పులుసు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెంసేపు ఇలా మరగనిద్దాం. ఒక 2 స్పూన్లు కారం, స్పూన్లు ఉప్పు, తర్వాత చూసుకుని వేసుకుందాం. తర్వాత ఈ సైజు బెల్లం, ఒకసారి ఇలా కలిపి పూర్తిగా మరగనిద్దాం. ఒక చిటికెడు పసుపు, ఇందాక పప్పులో వేసాం కదా, కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం కలర్ కోసం. తర్వాత ఒకసారి ఇలాగ తిప్పుకుని ఉంచుకుందాం. ఇది మరగనిద్దాం. మరిగాక అప్పుడు చూపిస్తాను. సాంబార్ అయితే సగం మరిగిపోయింది. ఇప్పుడే ఒక స్పూన్, పెద్ద స్పూన్ తోటి సాంబార్ మసాలా వేసుకోవాలి, సాంబార్ పౌడర్. తర్వాత ఒక పావు చెంచా మిరియాల పొడి వేసుకోవాలి.
ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మిరియాలు కూడా వేసుకుంటే వింటర్లో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెట్టుకుంటే సాంబార్ ఇలా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆఖరిని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సాంబార్ అయితే దగ్గరికి వచ్చింది. తాలింపు వేసుకుందాం. సాంబార్ అయితే మరిగిపోయింది. పక్క పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం. చిన్న గరికి 2 గరిటెలు నూనె వేసుకోవాలి. ఇందాక పప్పు అయితే అక్కడ ఉడకబెట్టాము ఆ స్టవ్ మీద, లోపల స్టవ్ మీద. ఇప్పుడు బాల్కనీలోని వెలుగు గురించి, వెలుతురు లేదని కరెంటు పోయింది, వెలుతురు గురించి బయటకు వచ్చి సాంబార్ పెడుతున్నాం. ఇప్పుడు ముందు ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాక మినపప్పు, వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు ఇంగువ, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, బాగా వేగనివ్వాలి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పట్టాలి. సాంబార్కి ఎప్పుడు వెల్లుల్లిపాయ ఆ వాసన, ఇంగువ వాసన పడితే బాగుంటుంది. స్మెల్ బాగా వేగనివ్వాలి. సాంబార్లో వేసేద్దాం తాలింపు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపులు ఇలా ఎర్రగా వేగితేనే సాంబార్కి కమ్మటి వాసన వస్తుంది. సాంబార్ వాసన, సాంబార్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. తర్వాత పచ్చి కొబ్బరి, 1-2 స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుంటే సాంబార్ అయితే అదిరిపోద్ది. ఇదే మా గోదావరి వాళ్ళ రాజమండ్రి స్టైల్, నా స్టైల్ సాంబార్. బాగుందా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూసి తిని మీకు చెప్తాను. చూసారా సాంబార్ ఎంత బాగుందో? సాంబార్ వేసుకుని వేడివేడిగా ఉంది, కాలిపోతుంది. ఈ సాంబార్లో అప్పడం నంచుకుని తినడం నాకు చాలా ఇష్టం. మీకు కూడా అంతేనా? ఇలా అప్పడం నంచుకుని తింటే, సాంబార్ ఒక ముద్ద పెట్టుకుని చిన్న అప్పడం కొట్టుకుని తింటే బాగుంటుంది. దీంట్లో బంగాళదుంప ఫ్రై, అరటికాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేనైతే బంగాళదుంప పోపు పెట్టాను ఇవాళ. దీనికి అప్పడాలు వేయించాను. తర్వాత ఇగో మిక్చర్ కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకేం కూర కూడా అవసరం ఉండదు, అప్పడం ఉంటే చాలు. సూపర్గా ఉంది. ఇడ్లీ కొబ్బరి చట్నీలో కూడా తింటే సూపర్గా ఉంటుంది సాంబార్ అయితే. అన్నంలోకి, టిఫిన్లో కూడా బాగుంటుంది. మేము పెట్టిన సాంబారు ఇలాగే పెట్టుకోండి. సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. మా ఆంధ్ర వాళ్ళ స్టైలు, మా గోదావరి వాళ్ళ స్టైలు, ఇది నా స్టైలు. అన్నీ కలిపి సాంబార్ చాలా సూపర్గా కుదిరింది. నేను చెప్పిన పద్ధతిలో పెట్టుకుంటే ఇలా 10 మందికి సరిపోద్ది సాంబారు.